ఈ విషయం జాగ్రత్తగా ఆలోచిస్తే మంచిది అనుకుంటున్నాను. మన పిల్లలకి సిలబస్ ఎగ్జామ్స్ వచ్చేంత వరకు చెప్పాలి స్కూల్లో, కాలేజీలో. కానీ మన స్కూల్లో ఏం చేస్తున్నారంటే ఆగస్టులో, సెప్టెంబర్లోనే సిలబస్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి పిల్లల చేత అన్ని రకాల ఎగ్జామ్స్ రాయించి వాళ్ళని ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేస్తారు. అంటే 2 నెలల్లో సిలబస్ పూర్తి చేసేసి వాళ్ళ చేత ఎగ్జామ్స్ తర్వాత ఎగ్జామ్స్ రాయిస్తే ఈ స్కూల్స్, కాలేజెస్ పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టడానికి ఉన్నాయా, పిల్లలకి చదువు చెప్పడానికి ఉన్నాయా? వాట్ ఈస్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ? అసలు ఫిలాసఫీ ఏంటిది? ఎడ్యుకేషన్ ఎన్నుకున్న ఫిలాసఫీ పిల్లవాడిని ఒక సంపూర్ణమైన వ్యక్తిగా మార్చడానికి, వాడు ఉన్న లెసన్స్ అన్ని అర్థం చేసుకొని ఈ లెసన్స్ ద్వారా వాడు చదివేది, వాడి చదువు ఒక డాక్టర్ అయినా, టీచర్ అయినా, ఇంజనీర్ అయినా, లేకపోతే పోలీస్ అయినా, వాడి చదువు, వాడి ఉద్యోగం ఈ దేశానికి ఉపయోగపడాలని వాడు నేర్చుకోవాలి. వాడు ఈ సమాజంలో ఉన్నాడు కనుక ఈ సమాజానికి వాడికి ఏదైనా ఇవ్వాలి, నేను బ్రతికినంతకాలం నా సమాజానికి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో వాడు పెరగాలి. కానీ నేను ఇంత డబ్బు పెట్టాను, నేను చదివిస్తున్నాను అని చెప్పి వాడిని ఎగ్జామ్స్ రాయించి వాడిని ఎగ్జామ్స్ కోసమే స్కూల్కి పంపిస్తే ఇంకా స్కూల్లో ఎందుకు? ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తే వాళ్ళు రోజు ఎగ్జామ్స్ పెడతారు కదా, టెస్ట్ సిరీస్లు ఉంటాయి. స్కూల్ అవసరం లేదు కదా. మన స్కూల్ ఎందుకు? పిల్లల్ని తీర్చిదిద్ది ఆ పిల్లలు సమాజంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సమాజానికి ఉపయోగపడాలని కదా. ఇలాగ స్కూల్ ఉండటం వల్ల, కాలేజ్ సిస్టమ్స్ ఉండటం వల్ల ఎగ్జామ్స్ వాళ్ళ పరమాధానం అయినప్పుడు, వాళ్ళ ఫైనల్ గోల్ ఎగ్జామ్స్ లో క్రాక్ చేయటం అయినప్పుడు, ర్యాంకులు అయినప్పుడు వాళ్ళు దానికోసం డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఈ డబ్బంతా నేను ఎలాగ సంపాదించాలనే అదే ధ్యాసలో వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ ఈ సమాజానికి ఏమైనా చేయాలనే ఆలోచన పిల్లలకు వస్తుందా? ఒకరోజు మా పాప వచ్చి, డాడీ నాకు 3rd ర్యాంక్ వచ్చింది, నన్ను తిట్టొద్దంటే ఐ ఫెల్ట్ వెరీ సాడ్. అంటే పిల్లలకు ఫస్ట్ ర్యాంక్ రావాలనే ఉద్దేశంతోనే ఈ స్కూళ్ళు, కాలేజీలు, తల్లిదండ్రులు ఉన్నారా? పేరెంట్స్గా మనం ఏం నేర్పిస్తున్నాం? టీచర్లుగా వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం? ఈ ఎగ్జామ్స్ రాయటానికి పిల్లలు ఉన్నారా, లేదా చదువుకుంటున్నారు కాబట్టి ఎగ్జామ్స్ రాస్తున్నారు?